కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసులో మరొక బిగ్ ట్విస్ట్ మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ సిఐ ముత్తు యాదవ్ పై వేటు పడింది. ఓఎస్డీ సుమంత్ అరెస్ట్లో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ సస్పెండ్ చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా జాప్యం చేశారంటూ సిఐ మీద చర్యలు తీసుకున్నారు. 2 వారాల క్రితమే జూబ్లీహిల్స్ సిఐగా ముత్తు యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. వ్యాపారిపై దాడి చేసి డబ్బులు డిమాండ్ చేసినట్లుగా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పై కేసు నమోదైంది. బిఎన్ఎస్ సెక్షన్స్ 109 క్రింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సుమంత్తో పాటుగా మరొక 5గురిపై కేసు నమోదైంది. ఇప్పటికే 3 అరెస్ట్ చేశారు పోలీసులు. సుమంత్ను ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు జూబ్లీహిల్స్ పోలీసులు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నటువంటి ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటూ ఉండడం మరింత సంచలనం రేపుతోంది. అంటే ఈ కేసులో ఇక ఎండ్ కార్డ్ పడే స్టేజ్ వచ్చింది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా జాప్యం చేశారంటూ సిఐ మీద చర్యలు తీసుకున్నారు. జస్ట్ 2 వీక్స్ బ్యాకే జూబ్లీహిల్స్ సిఐగా ముత్తు యాదవ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ముత్తు యాదవ్ మీద వేటు పడడం మనకి కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే బత్తిని అరుణ్ కుమార్, ముత్యాల మహేందర్ రెడ్డి, పసుపులేటి కార్తిక్ కుమార్ 3 కూడా మార్టూరులో ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిస్తే జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించారు. అరుగో ముత్తు యాదవ్ మీకు కనిపిస్తున్నారు. జూబ్లీహిల్స్ సిఐ జస్ట్ 2 వీక్స్ బ్యాకే ఆయన అక్కడ విధుల్లో చేరారు. ఈలోగా ఆయన మీద చర్యలు తీసుకోవడం మనకు కనిపిస్తుంది. సో ఓవైపు వరుస అరెస్టులు. బత్తిని అరుణ్ కుమార్, ముత్యాల మహేందర్ రెడ్డి, పసుపులేటి కార్తిక్ కుమార్ ఓవైపు అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఇక మెయిన్ పర్సనే ఇందులో మిగిలి ఉన్నారు అంటూ తెలుస్తుంది. అలాగే సుమంత్ డ్రైవర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం మనం చూసాం నిన్న. ఈలోగా అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటూ ఉండడం ఖచ్చితంగా ఈ కేసులో మరిన్ని కీలక అరెస్టులు జరగబోతున్నాయనడానికి కూడా ఒక సంకేతంగా మనకు కనిపిస్తుంది. ఎన్ సుమంత్ మాజీ ఓఎస్డీ మంత్రి కొండా సురేఖకు బోడుప్పల్కు చెందిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తిని బెదిరించాడని 10 కోట్లు డిమాండ్ చేశాడని ఆయన కంప్లైంట్ చేయడం మనకు తెలిసిందే. అలాగే హరికృష్ణను జూబ్లీహిల్స్లోని వాళ్ళ కార్యాలయానికి పిలిపించి బలవంతంగా అతని మీద దాడి చేశారు. ఇనుప రాడ్లతో దాడి చేసి అతన్ని తీవ్రంగా కొట్టారని, బెదిరించారని, 10 కోట్లు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేశారు అంటూ అతను కంప్లైంట్ చేయడం మనకు తెలిసిందే. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అక్కడ 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి ఈ కేసుని ట్రాన్స్ఫర్ చేశారు. బిఎన్ఎస్ 109 క్రింద ఈ కేసులో సెక్షన్స్ని అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరుస అరెస్టులు కూడా ఇప్పుడు కొంత వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఓవైపు కొండా సురేఖ వ్యవహారం ఇంత పెద్ద చర్చనీయాంశం అవుతున్న సమయంలో కొండా సురేఖ అలాగే సుస్మిత చేసినటువంటి కామెంట్స్ గురించిన ఇంపాక్ట్ ఆల్రెడీ మనం చూస్తున్నాం తెలంగాణ కాంగ్రెస్లో. ఏ క్షణంలో ఏం జరగబోతుందనే ఉత్కంఠ ఇంకోవైపు ఉంటే, ఇటు మరోవైపు మాజీ ఓఎస్డీ మీద తీసుకుంటున్నటువంటి చర్యలు కూడా చాలా చర్చనీయాంశంగా ఉన్నాయి. నిర్మల జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి నిర్మల రెడ్డికి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల, వరుస అరెస్టులు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఇక ఎవరు లిస్టులో ఎవరున్నారు? ఇక మాజీ ఓఎస్డీనే నెక్స్ట్ అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇంకా ఎవరైనా కీలక పేర్లు బయటకు వస్తున్నాయా ఈ కేసుకు సంబంధించి? ఎస్ నందు, ఈ కేసుకు సంబంధించి మాత్రము మరికొండ సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పైన మాత్రము మేడ్పల్లి పిఎస్లో 0 ఎఫ్ఐఆర్ మీద కేసు ఫైల్ అయినప్పటికీ ఆ కేసుని ఇక్కడ జూబ్లీహిల్స్ పిఎస్కి బదిలీ చేసిన ఎడల కూడా ఇక్కడ 3 వారాల క్రితమే ముత్తు యాదవ్ మరి తను బాధ్యతలు స్వీకరించడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ సుమంత్ విషయంలో మాత్రము తను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అనేది ఆలస్యం చేసినట్లుగా పోలీసులు ఉన్నతాధికారులు కూడా గుర్తించడం జరిగింది. ఎందుకు ఇంత ఆలస్యం అయింది అని అంటే కూడా ఇప్పటి వరకు సమాధానం చెప్పలేని పరిస్థితి అయితే ఏర్పడ్డది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈరోజు మరి చూసుకున్నట్లయితే ముత్తు యాదవ్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఓ పక్క చూసుకుంటే మళ్ళీ ఇటు ఓఎస్డీ సుమంత్ పైన గాలింపు చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఇప్పటికే సుమంత్ డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అదేవిధంగా సుమంత్ ఎక్కడున్నాడు అని చెప్పేసి కూడా సుమంత్ బంధువుల ఇళ్లలో కావచ్చు, అటు అత్తగారింటి వద్ద కావచ్చు, ఇటు భార్య బంధువులు కానీ ఇటు ఎవరైనా సరే, ఇటు కొండ సురేఖకి మాజీ ఓఎస్డీగా చేసినప్పుడు ఎవరైనా స్నేహితులు పరిచయం అయినప్పటికీ వాళ్ళ ఇళ్లలో కూడా మొత్తం సోదాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సోదాలు నిర్వహించే క్రమంలోనే మరి ఓఎస్డీ సుమంత్ ఏమయ్యాడు, ఎక్కడున్నాడు అనే ఆచూకీ మాత్రము ఇంకా తెలియట్లేదు
చేయలేదు. అయినప్పటికీ కూడా ఉన్నతాధికారులు మాత్రము గాలింపు చర్యలు అయితే చాలా గట్టిగానే నిఘా పెట్టి గాలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి 0 ఎఫ్ఐఆర్ ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం, పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఇప్పటి వరకు అసలు ఎఫ్ఐఆర్ నమోదు ఎందుకు చేయలేదు అనే ప్రక్రియలో కూడా కొత్తగా ఇక్కడ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు నిర్వహించినటువంటి ముత్తు యాదవ్ పైన ఉన్నతాధికారులు గట్టిగా కూడా మందలించడం జరిగింది. అదేవిధంగా సస్పెండ్ వేటును కూడా వాళ్ళు వేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ సస్పెండ్ చేసినప్పటికీ ఇక్కడ సుమంత్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. ఎందుకంటే తను తప్పు చేయలేదనుకుంటే ఈ పాటికి పోలీసుల వద్దకు వివరణ ఇవ్వడానికి వచ్చేవాడు. మేము ఆల్రెడీ నోటీసులు కూడా అందజేశాము. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా ఎటువంటి తన నుంచి రాలేదు సమాధానం అయితే. కాబట్టి తను ఇంకా అప్స్కాన్లోనే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా తన మీద చర్యలు వర్తిస్తాయి, మేము ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటాము అని చెప్పేసి ఉన్నతాధికారులు అయితే చెప్తూ ఉన్నారు. నందు, అంటే ఓవైపు మాజీ ఓఎస్డి కేసుకు సంబంధించి ఇంత వేగంగా చర్యలు కనిపిస్తూ ఉన్నాయి, ఇంకోవైపు కొండా సురేఖ వ్యవహారం కూడా చాలా గందరగోళంగా ఉంది పార్టీలో. సో ఈ రెండు ఇంత ఇంటెన్సివ్గా ఉండడం అనేది కోయిన్సిడెంట్గా మనం చూడొచ్చా, లేకపోతే గతంలో ఇప్పుడు మాజీ ఓఎస్డి విషయంలో కుట్రలు జరుగుతున్నాయని చెప్పి ఆరోపణలు చేయడం, ఇంకోవైపు తన మీద పార్టీలో కుట్రలు జరుగుతున్నాయంటూ కొండా సురేఖ చెప్పడం, సో ఈజ్ దేర్ ఎనీ ఇంటర్నల్ లింక్? ఎస్, రెండు కూడా చాలా దగ్గరగానే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఉన్నతాధికారులు కూడా ఈ విషయంలో గట్టి నిఘా పెడతా ఉన్నారు. ఓ పక్క చూస్తే పార్టీ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ కోణంలో కొండా సురేఖ పైన కుట్రలు జరుగుతున్నాయని ఇప్పటికే కొండా సురేఖ చాలాసార్లు ఆరోపణలు కూడా వినిపించారు. కానీ ఇక్కడ తనకు మాజీ ఓఎస్డీగా పనిచేసినటువంటి సుమంత్ చేసినటువంటి తన మీద నమోదైనటువంటి బిఎన్ఎస్ 109 ప్రకారం కూడా ఆ సెక్షన్ ప్రకారం కూడా ఇటు చూసుకున్నట్లయితే మరి కొండా సురేఖ విషయానికి ఇటు సుమంత్ విషయానికి కలిపి కూడా చాలా ఉన్నతాధికారులు అయితే గట్టి నిఘా పెట్టి ఇద్దరిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కొండా సురేఖ పైన కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అలాంటిది మరి ఇక్కడ సుమంత్ చేసిన దానికి లింకులు ఏమైనా ఉన్నాయా అనే దానికి కూడా పోలీసులు అయితే ఆరా తీస్తూ ఉన్నారు. ఓ పక్కాగా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ప్రక్రియ మొదలు పెడతాము ఖచ్చితంగానైతే చెప్తూ ఉన్నమాట. నందు, రైట్, థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తం మీద కొండా సురేఖ మాజీ ఓఎస్డి కేసుకు సంబంధించి, సుమంత్ కేసుకు సంబంధించి చాలా వేగంగా పరిణామాలు మారుతూ ఉన్నాయి. ఓవైపు వరుస అరెస్టులు మనం చూస్తున్నాం. అరుణ్ కుమార్, మహేందర్ రెడ్డి, కార్తిక్ కుమార్ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. అలాగే సుమంత్ డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు ఇప్పటికే. సో 4 అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు? సుమంతేనా ఇక లిస్టులో ఉంది. ఓవైపు అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటున్నారు. అంటే చాలా ప్రెషర్ ఈ కేసులో కనపడుతోంది. అంటే వీలైనంత త్వరగా ఈ కేసుని ఫినిష్ చేసే ఆలోచన కనపడుతుంది. అండ్ ఇమ్మీడియట్ అండ్ చాలా స్ట్రింజెంట్ యాక్షన్కి మాత్రం ప్లాన్ చేస్తున్నారనేది కనపడుతుంది. బట్ ఇంత సివియర్ రెస్పాన్స్, ఇంత సీరియస్ రెస్పాన్స్ అనేది జనరల్గా మనం చూడొచ్చా, లేకపోతే కొంతమంది కొండా అభిమానులు కానీ కొండా ఫ్యామిలీలో లేవనెత్తున్నటువంటి అనుమానాల ప్రకారం ఓవైపు కొండా సురేఖ ఇష్యూ ఇంత పెద్ద గందరగోళం జరుగుతున్నప్పుడే పార్టీలో, అంటే మంత్రి పదవే పోతుందని కొంతమంది చర్చిస్తున్నారు. ఇప్పుడు హైకమాండ్కి పంపించారు, రిపోర్ట్ పంపించారు, హైకమాండ్ డెసిషన్ తీసుకుంటుంది అని చెప్తున్నారు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఇంకోవైపు కొండా సురేఖ మాజీ ఓఎస్డి కేసు ఇంత పెద్ద సంచలనం అవ్వడం, ఇది కోఇన్సిడెన్సా లేకపోతే ఏదైనా ఇంటర్నల్ లింక్ ఉందా? కొండా సురేఖ గతంలో కూడా ఆరోపణలు చేశారు, తమ మీద కుట్రలు జరుగుతున్నాయని. ఫ్యామిలీ మొత్తం ఇవే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు, సుస్మిత కానీ కొండా సురేఖ కానీ. సో ఆ కోణంలో అర్థం చేసుకుంటున్నారు కొండా అభిమానులు కూడా. సో మీకు ఎలా అర్థం అవుతుంది ఈ రెండు కేసులు ఒకేసారి ఇంత వేగంగా జరుగుతూ ఉండడం? రెండు విషయాలు కూడా. మరోవైపు అధికారుల మీద చర్యలు తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ ఇక మాజీ ఓఎస్డీనే బ్యాలెన్స్ అని కూడా చెప్తున్నారు, సుమంతే బ్యాలెన్స్ ఉన్నాడని చెప్తున్నారు. మీకేమనిపిస్తుంది ఈ పరిణామాన్ని చూస్తుంటే? వరుసగా చాలా వేగంగా మారుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి.